శ్రీ గురుభ్యో నమః. పరమాచార్య వారు భౌతికంగా లేకపోయినా ఎంతోమంది ఆర్తులను ఇప్పటికీ రక్షిస్తూనే ఉన్నారు. అట్లాంటి ఒక అద్భుతమైన సంఘటన ఇది. ఆ సంఘటన గురించి చెప్పిన వారు ఎస్వివి లక్ష్మీ శివకుమార్ గారు. పరమాచార్య స్వామి అష్టోత్తరంలో స్వప్నదర్శన భక్తేష్ట సిద్ధిదాయ నమో నమః అని ఒక నామం ఉంది. ఈ విషయాన్ని నిరూపిస్తూ స్వామివారు నా జీవితంలో చూపిన లీల ఇది. అప్పట్లో అంటే దాదాపు 2016 వరకు మాకు మహాస్వామి వారు అంటే పెద్దగా తెలియదు. చాగంటి గారి ప్రవచనాల ద్వారా మాత్రమే నేను స్వామివారి గురించి వినేదాన్ని. అయినా నేను అంతగా స్వామివారి గురించి తెలుసుకోలేదు. ఇప్పటి కాలం తగ్గట్టు సాధారణంగానే ఉండే మధ్యతరగతి కుటుంబం మాది. మాకు చిన్నగా సాగే జీడిపప్పు వ్యాపారం ఉంది. ఆ వ్యాపారం వల్ల అప్పుడప్పుడే కుదిరిపడుతున్న పరిస్థితులు. అంతా సాఫీగా సాగిపోతుందనుకుంటున్న రోజుల్లో మా వ్యాపారంలో ఒక పెద్ద అలజడి. ఒక వ్యక్తి మాకు చాలా పెద్ద నష్టం చేసి కనిపించకుండా పారిపోయాడు. అతని ఆచూకీ కోసం మేము చేయని ప్రయత్నం లేదు. అంతా చీకటిగా మారిపోయింది. మేము తీవ్రమైన కష్టాల్లో చిక్కుకుపోయాము. ఏ దైవాన్ని ప్రార్థించాలో కూడా తెలియని ఒక నిస్సహాయ స్థితిలో ఉండిపోయాము. ఇలాంటి పరిస్థితుల్లో సాధారణంగానే అందరూ దూరం అయిపోతారు. మా కష్టం తెలిసిన స్నేహితులు, చుట్టాలు అందరూ మాకు దూరంగానే ఉన్నారు. దాదాపుగా సమస్తం కోల్పోయాం. అప్పటికే మా దగ్గర ఉన్న కొద్దిపాటి ధనం కూడా ఆ ఖర్చులు, ఈ ఖర్చులు అని మొత్తం అయిపోయింది. పిల్లలు చిన్నవారు. మాకు ఏం చేయాలో కూడా తెలియని పరిస్థితి. 2017 నవంబర్ నెలలో ఒకరోజు దగ్గరలో ఉన్న శివాలయానికి వెళ్ళి అక్కడ ఉన్న శివునితో నా బాధ మౌనంగానే చెప్పుకొని ఎలా అయినా నా కుటుంబాన్ని కాపాడమని ప్రార్థించుకుని ఇంటికి వచ్చాను. అప్పటికి మా దగ్గర ఉన్న సమస్తం పోగొట్టుకుని చివరికి మంగళసూత్రాన్ని కూడా తీసి తాకట్టు పెట్టేశాం. ఏం చేయాలో తెలియటం లేదు. రేపటి గురించి ఆలోచనే చాలా భయంగా ఉంది. ఆ రాత్రి చాలాసేపు నాకు నిద్ర పట్టలేదు. ఎప్పుడు నిద్రపోయానో కూడా తెలియదు. ఆ రాత్రి నాకు ఒక కల వచ్చింది. ఒక తాటాకుల చిన్న ఇల్లు, దాని ముంగిట అందంగా వేసి ఉన్న రంగవల్లులు, చిన్నగా కురుస్తున్న చినుకులు, అంతా తడితడిగా ఉన్న వాతావరణం. నన్ను మా వారు చేపట్టుకుని తీసుకువెళ్తున్నారు. నేను చాలా ఏడుస్తున్నాను. అప్పుడే ఆ చిన్న ఇంట్లో నుండి మహాస్వామి వారు బయటకు వచ్చారు. నా వైపు చూసి నీకోసమే చూస్తున్నాను రా అంటూ బిడ్డ గురించి ఎదురు చూసే తల్లిలాగా నన్ను ఓదార్చి ఏడవకు, అంతా నేను చూసుకుంటాను, నువ్వు అస్సలు బాధపడుకో అని అన్నారు. నీకు నేను ఉన్నాను, మీకు ఏమీ కాదు అని 2 చేతులతో ఆశీర్వదించారు స్వామివారు. నేను మీకు గురువుగా ఉన్నాను అని నా కొంగు పట్టమని అందులో ధాన్యం వేశారు. అంతే, వెంటనే నాకు మెలకువ వచ్చింది. నాకు అది కలలా అనిపించలేదు. అంతా నిజంగా అప్పుడే జరిగినట్టుగా అనిపించింది. మా వారిని నిద్రలేపి విషయం అంతా చెప్పాను. తెల్లవారింది. అంతా మామూలుగానే ఉంది. ఒకరోజు ఉదయం మాకు ఒక ఫోన్ కాల్ వచ్చింది. మా దగ్గర జీడిపప్పు ఉంది, మీరు కొనండి అని ఆ ఫోన్ చేసిన వాళ్ళు మాకు చెప్పారు. అంతా విని మా దగ్గర అంత మొత్తంలో డబ్బు లేదని చెప్పాము. అతను పర్వాలేదు, మీ గురించి మాకు తెలుసు అన్నారు. కానీ వాళ్ళు ఎవరో కూడా మాకు తెలియదు. ఆ తర్వాత రోజు వాళ్ళు సుమారు 10 లక్షలు విలువ చేసే జీడిపప్పును తెచ్చి మా ఇంట్లో పెట్టారు. అంతా అద్భుతంగా ఉంది. ఇంత పెద్ద మొత్తంలో సరుకు ఇచ్చి వీలైనంత త్వరలో డబ్బులు ఇవ్వమని చెప్పి వెళ్ళిపోయారు. అంతే, అదే మరలా మా జీవితాల్లో వెలుగు నింపిన రోజు. అందులో మాకు మంచి లాభం వచ్చింది. వాళ్ళ డబ్బులు వాళ్ళకి ఇచ్చేశాం. తర్వాత వాళ్ళు ఈ వ్యాపారం మరలా చేయలేదని మాకు చెప్పారు. ఇదంతా స్వామివారి లీల. పూర్వజన్మ పుణ్య విశేషం చేత స్వామివారి స్వప్నదర్శనం అనుగ్రహం పొందగలిగాను. ఆ రోజు నుంచి మమ్మల్ని, మా కుటుంబాన్ని స్వామివారే చేపట్టి నడిపిస్తున్నారు. అప్పటి నుండి మా కుటుంబం మొత్తం ధార్మిక జీవనం గడుపుతూ స్వామివారిని కొలుచుకుంటున్నాము. స్వామివారు మా కుటుంబాన్ని కాపాడిన దేవుడు. జయ జయ శంకర హర హర శంకర.